నివాసము. నివాసం అనే పేరు ఆ పదం అర్థం తెలుసండి, ఎప్పుడైనా గమనించారా? నివాసము ఏంటది? శాశ్వతమైన వాసము కానిది. అంటే ఈ గృహంలో మీరు ఎల్లప్పుడూ ఉండరు అదనమాట. వాసము అంటే నివసించుట, నివాసము అంటే నో వాసము. ఇది వాసము అనుకున్నది, ఇట్ ఈస్ నాట్ వాసము, నో అనమాట. ఇది మీరు అనుకున్న అపోహపడుతున్నారా పిచ్చలారా? ఇది వాసం అనుకో, వాసము కాదు, నివాసము. వాసం ఉండేది కాదు ఇక్కడ, శాశ్వతం కాదు. ఇదే స్థలంలో మాకు ఈ ఇల్లు అమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు అమ్మిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందు వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు కూడా ఏమనుకున్నారు? వాసమే అనుకున్నారు. కానీ వాళ్ళ పట్ల అదేమైంది? నివాసము అయింది. ఆ తర్వాత వాళ్ళు కూడా నివాసమే, ఆ తర్వాత వాళ్ళు నివాసమే, మనకు కూడా నివాసమే. ఇది మరి వాసము ఏది? ఇది నివాసము అయినప్పుడు వాసము ఏది అనేది ప్రశ్న. వాసము అనేది మీ కోరిక కదా, మీ ప్రగాఢమైన వాంఛ. వాసమై ఉండాలి, మాకు నివాసం వద్దు, వాసము కావాలన్నారు కదా. ఓకే, దానికి సిద్ధపడండి అన్నాడు. దానికి అది ఇట్టే దొరకదు మీకు. ఈ నివాసం లభించడానికి మీరు ఎన్ని పిల్లి మొగ్గలేశారు ఇక్కడ? ఈ నివాసానికి, తాత్కాలికమైన వాసానికి మీరు ఎన్ని 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 తిప్పలు పడ్డారు? చాలా పిల్లి మొగ్గలు వేసి వచ్చింది, చాలా కష్టపడ్డారు మీరు, అవునా కదా? అయితే మరి దీనికి ఎన్ని కష్టాలు పడితే నివాసానికి, వాసముకి చేయవలసిన పని ఏంటంటే చాలా సింపుల్ ప్రోగ్రామ్ ఇచ్చారు. దాని అన్ని కష్టపడాల్సిన అవసరం లేదు. దానికి 3 విషయాలు అంతే. మొదటిది, ఎప్పుడు ఉదయం లేచినప్పుడు వెంటనే ఆ పరమేశ్వరుడు తలుచుకోవాలి. దేవా నీకు కృతజ్ఞతలు. మీరు పనులు ప్రారంభించినప్పుడు, మిగించినప్పుడు, వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు సర్వత్రా ఎల్లవేళ ఆయన్నే తెలుసుకుంటూ ఉండాలి. రెండో విషయం, తోటి మానవుల పట్ల క్షమాగుణము, త్యాగశీలత, తర్వాత సేవాభావం, ఈ 3 ఉండాలి. ఈ 3 భావాలు ఎవరైతే ఉంటాయో వారికి ఆ పరమేశ్వరుడు ప్రేమ లభిస్తుంది. అందుకే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు. ఈ 2 విషయాలు. మూడో విషయం ఏంటంటే, మన మహనీయులు ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పుకున్నాం, శ్రీరాముడు, యేసుక్రీస్తు, మొహమ్మద్ ప్రవక్త చెప్పుకున్నాం. వారి ఆదర్శాల్ని పాటించాలి. వాళ్ళకి దండం పెట్టేసి మనం వచ్చేయడం కాదు, వాళ్ళ ఆదర్శాల్ని పాటించాలి. వాళ్ళ ఆదర్శాలు 2. ఒకటి, కష్టాలు వచ్చినప్పుడు తండ్రిని వేడుకున్నారు, తోటి మానవుల పట్ల దయ కలిగి ఉన్నారు. అంటే 2 పనులు. ఈ 2 విషయాలు వాళ్ళ ఆదర్శాన్ని పాటించాలి, అంతే.